నీరాజనం నీకోసమిస్తోంది నీరాజనం మా సత్తువు కనసాగనుకు కాదా అనుకుంది చెయ్యరా నీకుందిరా గుండెలో దండిగా మొండిగా జగముండిగా నందెత్త నువ్వు రారా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా చీకటి చెలరేగితే సూర్యుడయ్యిరారా సుఖమే తొలగించగా దేశమే తొలగించగా లోకమే గర్వించగా యువరాజులాగరా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి ఇవ్వాలా? మరి ప్రభుత్వాలేమో ప్రతిసారి అధికారంలోకి మరి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడల్లా కూడా మేము పేద ప్రజలకి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణానికి డబ్బులు కూడా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో అన్ని ప్రభుత్వాలు అన్నికి సంబంధించినటువంటి పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పార్టీలు దాన్ని గాలికి వదిలి ఎవరికైతే అధికార పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే మరి అధికారులు దగ్గరగా ఉంటారో వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితులు మరి గత చాలా కాలంగా కొనసాగుతా ఉంది. మరి ప్రభుత్వాలేమో గట్టిగా చెప్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి అధికారంలోకి రాకముందు వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి గృహ నిర్మాణం చేసి మరి ఇస్తామని చెప్పి ఆ గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని కూడా మరి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, ఎంతమందికి ఇల్లు కట్టించినారో మరి అధికారులు చెప్పాలా. మరి ఆన్లైన్లోనో లేదా పత్రికా ప్రకటనలకి పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు ఈ విధంగా ఉంటే మరోవైపు ఎక్కడ అసైన్ ల్యాండ్ కనపడితే అక్కడ, ఎక్కడ మరి ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, మరి రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి వాళ్ళు, మరి భూ కబ్జాదారులందరూ కూడా ఆ భూముల మీద పడి ఆ భూముల్ని మరి రెవెన్యూలో ఉన్నటువంటి అవినీతి అధికారుల అండతో మరి వాళ్ళ పేర్లు చేర్చుకొని 3 ఎకరాలు, 5 ఎకరాలు, 8 ఎకరాలు అట్లా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో మరి అసైన్ ల్యాండ్స్ వాళ్ళ పేర్లతో చేసుకొని మరి వాళ్ళు అనుభవంలో ఉండరు, ఆడ మరి వ్యవసాయం చేయరు, వ్యవసాయ భూమిగా చిత్రీకరించి మరి అక్కడంతా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ అనంతపురంలో కూడా అనంతపురం రూరల్ మండలంలో మరి అనేకమైనటువంటి స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు మరి చాలా మందికి అసైన్ చేసి ఉన్నారు. మరి అసైన్మెంట్ దేనికి చేశారు? సాగు పట్టా ఇచ్చారంట. సాగు పట్టా ఎక్కడ సాగు జరుగుతుంది? అధికారులు ఏమైనా పర్యవేక్షించారా? అధికారులు ఆ సాగు పట్టా ఉన్న చోటికి పోయి అయ్యా మీరు సాగు చేస్తున్నారా, దీంట్లో ఏమైనా పంట వేశారా, లేకపోతే దున్నినారా, మడక కట్టినారా అనేది ఎక్కడైనా అధికారులు చూస్తున్నారా? అంతా ఏం లేదు. బీడు భూములు ఉంటాయి, వాళ్ళ పేరుతో అసైన్మెంట్ ఉంటుంది. మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా మా పేరు మీద అసైన్మెంట్ ఉంది కాబట్టి మేము అమ్ముతామని చెప్పి ఫ్లాట్ వేసి అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని వాళ్ళ అబ్బ సొమ్ము మాదిరి, వాళ్ళ అత్తగారి సొమ్ము మాదిరి మరి అమ్మేటువంటి పరిస్థితులు ఈరోజు మరి కొనసాగుతా ఉన్నాయి. అందుకే మేము ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు అధికారులు వెంటనే ఎక్కడైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే గ్రామ కంట భూములు ఉన్నాయో దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టండి. అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి? దందా చేసేటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయా, రియల్టర్ల చేతుల్లో ఉన్నాయా? ఒకసారి మీరు చూడండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి. మరి ఆ పద్ధతుల్లో
మరి అనంతపురం చుట్టుపక్కల భూములకి రెక్కలు వచ్చాయి, భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మరి అంతా కూడా వ్యాపారమయమైపోయింది. మరి నిరుపేదలకి ఒక సెంటు జాగా దక్కేటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వాలేమో గొప్పలు చెప్తున్నాయి కానీ మరి నిరుపేదలకు లేదు. ఇప్పటి వరకు కూడా మరి ఇన్ని సంవత్సరాల కాలం తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆటో డ్రైవర్లకి ఇళ్ల స్థలాలు లేని ఆటో డ్రైవర్లు ఇంకా ఉన్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు మరి గొప్పలు చెప్తా ఉన్నాయి. మరి ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి దూరంగా అయినా సరే మరి ఎందుకు వీళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు? మరి అర్జీ పెట్టుకోండి, ఆన్లైన్లో అర్జీ చేసుకోండి, మీకు ఇళ్ల స్థలాలు అవంతిక వ్యవస్థ అని చెప్తున్నారు. ఎక్కడొచ్చాయండి అవంతికవే? మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, చాలా మంది ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది అర్జీలు పెట్టారు. అర్జీలు పెట్టి మరి ఆన్లైన్లో అర్జీలు మూలుగుతున్నాయి. మరి మేము ఇచ్చినటువంటి అర్జీ కాపీలు కూడా మరి ఎంఆర్ఓ ఆఫీసుల్లో మూలుగుతా ఉన్నాయి. దాని మీద ఏమైనా చర్య తీసుకుంటున్నారా? మేము మరి అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసి మరి ఎక్కడ పెడుతున్నారు? దాన్ని స్క్రూటినీ చేశారా? వీళ్ళందరికీ ఉన్నాయా లేదా వెరిఫై చేశారా? ఇల్లు లేని వాళ్ళని గుర్తించారా? ఇవన్నీ కూడా ఏం జరగడం లేదు. కాబట్టి మరి తహసీల్దార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా సరే మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు ఇప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము పెట్టారు మహిళలకని చెప్పి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మరి ఆటోలు ఎక్కేటువంటి మహిళలే లేరు. మరి ఉండే పురుషులు కూడా మరి వాళ్ళు ఆటోల్లో ఎక్కి తిరిగేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది మరి ఆటోలు తెచ్చుకొని ఫైనాన్సుల్లో ఆటో తెచ్చుకొని ఆటో మీద జీవనం గడపాలని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈరోజు బతుకు చాలా చిత్రంగా అయిపోయింది, బతుకు భారంగా మారింది. దానికి ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పి ఎవరైతే బ్యాటరీ ఆటోస్ ఉన్నాయో మరి ఆ బ్యాటరీ ఆటోస్ వాళ్ళకి మరి యూనిట్లు పెరిగినాయి, మీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మీకున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మీకు రావు అని చెప్పి ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఎవరైతే ఆటో డ్రైవరు మరి వాడు ఆటో పెట్టుకొని మరి కరెంటు మీటర్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది యూనిట్లు, దాన్ని పరిగణలోకి కూడా తీసుకోకుండా ఈరోజు చాలా చిత్రమైనటువంటి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఫైన్లు పెంచుతూ జీవోలు ఇష్యూ చేశారు. 21, 31 జీవోలు ఇష్యూ చేసి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అది కూడా కేవలం ఆటోలు మాత్రమే రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మీద ఫైన్లు వసూలు చేసేటువంటి పరిస్థితి. మరి ఆన్లైన్లో మరి కెమెరాలు పెట్టి కెమెరాల్లో చలానాలు ఇంటికి చేసేటువంటి ఇన్ని సమస్యల మధ్య